ఎక్కడున్నావు నాన్న? సార్ ఆగండి సార్, ఎక్కడికి? ఉమాదేవి గారిని కలవాలి. ఆవిడ బయటికి వెళ్ళారు సార్. అలాగా, ఆవిడొచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఇన్ని రోజులు నువ్వు లేవనే బాధ ఇప్పుడు నిన్ను చూడాలని ఆశగా మారింది. నిన్ను ఎప్పుడు చూస్తానా అని తొందరగా ఉంది. నీ గురించి ఒక వ్యక్తి చెప్పగానే నా మనసు నిండా సంతోషం నిండిపోయింది. త్వరగా నా దగ్గరకు వచ్చే నాన్న. ఉమాదేవి గారు, చెప్పు దేవ్. అను కనపడింది. ఏంటి? అవును మాదేవి గారు, అను కనపడింది. డ్రైవర్ కారాపు. ఏం మాట్లాడుతున్నావు దేవ్? నిజం. అను కనబడిందా? అవును మాతృమూర్తి గారు. ఎక్కడా? నువ్వెక్కడున్నా? మీ ఇంట్లో. నువ్వు మా ఇంట్లోనా? మీకోసం వెయిట్ చేస్తున్నాను. చెప్పమ్మా. సింధు, నువ్వెక్కడున్నావు? ఇంట్లో ఉన్నానమ్మా. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? దేవ్ ఇంటికొచ్చాడా? దేవ్ మన ఇంటికి రావడం ఏంటమ్మా? రాలేదే. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే, హాల్లో ఉన్నాను. దేవ్ మన ఇంటికొచ్చాడు, వెళ్ళి చూడు. అలాగే అమ్మా. అమ్మా, దేవ్ ఉన్నాడమ్మా. దేవ్ పక్కన అను ఉందా? లేదమ్మా. అను ఎక్కడుంది? తన గదిలోనే ఉండుంటుంది. అబ్బా, ఉంటుంది కాదు సింధు, ఉందో లేదో చూడు. దేవ్ అను చూశాడంట. అలాగే అమ్మా, చూస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.